జగన్ అంత డేరింగ్ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? వారంతా పార్టీ మారింది అందుకేనా? వారి పార్టీ మార్పు వెనుక ఉన్నది ఎవరు? కూటమి పార్టీలో వారికే ఎందుకు పెద్దపీట వేస్తున్నారు? అసలు కీలక నేతలు జంపింగ్ వెనుక సమీకరణలో సామాజిక వర్గమేనా? అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? అధికార పార్టీలోకి వైసీపీ నేతలు. వైసీపీకి భవిష్యత్తు లేదని టీడీపీ వైపు వెళుతున్నారా? జగన్ అపాయింట్మెంట్ దొరకదని పలువురు విమర్శ. కాపు సామాజిక వర్గం మద్దతు కోసమే పార్టీ మార్పు. కూటమిలో పార్టీని నమ్ముకున్న వారికే ప్రాధాన్యత. పార్టీ మారిన వారిని తిరిగి తీసుకునేది లేదన్న జగన్. ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ నేతలు అనేక మంది అధికార పార్టీలోకి వెళ్ళిపోయారు. ప్రధానంగా కూటమి పార్టీలోకి స్థానం వెతుక్కొని వారంతా ఈ 5 ఏళ్లు తలదాచుకుందామన్న ప్రయత్నంలోనే ఉన్నారా, లేక నిజంగానే వైసీపీకి ఇక భవిష్యత్తు లేదని భావించి టీడీపీ వైపు వెళ్లారా అన్నది తెలియకపోయినా స్థానిక సంస్థల ప్రతినిధులు మాత్రం తమ పదవిని కాపాడుకోవడానికే జంప్ చేసినట్లు సులువుగానే అర్థమవుతుంది. ఇక ముఖ్య నేతలు కొందరు కూటమి పార్టీలోకి జంప్ కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. జగన్ తమను పట్టించుకోలేదని, అపాయింట్మెంట్ కూడా దొరకదన్న విమర్శలు కూడా చేశారు. ప్రధానంగా మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసులు రెడ్డి, ఆళ్ల నాని, మోపిదేవి వెంకటరమణ, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోషయ్య, జగ్గయ్యపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఉదయభాను వంటి వారు జగన్పై విమర్శలు చేసిన వారిలో ఉన్నారు. ఎన్నికల తర్వాత ఫలితాలు చూసిన వారు పార్టీని కూడా మారారు. అయితే కాపు సామాజిక వర్గం మద్దతు తమకు దొరకదన్న భయంతోనే వారు వెళ్లారన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఒంగోలు పట్టణ నియోజకవర్గంలో బాలినేని వాసు గెలవాలంటే ఖచ్చితంగా కాపులు సహకరించాల్సిందే. అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో ఉదయభాను గెలవాలంటే కాపులతో పాటు కమ్మ సామాజిక వర్గం మద్దతు కూడా అవసరం. ఎందుకంటే అక్కడ టీడీపీతో జనసేన పొత్తు ఎటు ఉంటుంది కాబట్టి తమ గెలుపు ఖాయమని నమ్ముతున్నారు. ఇక కిలారు రోషయ్యకు పొన్నూరు స్థానం దక్కే అవకాశం లేదు. జనసేన నుంచి మరొక స్థానం నుంచి పోటీ చేసి అసెంబ్లీలోకి అడుగు పెట్టవచ్చన్న అంచనాలతో ఆయన గాజు గ్లాసు గుర్తుకు చేకూట్టారు. అయితే ఈ ముగ్గురికి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు దొరకడమే కష్టమన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఎందుకంటే అక్కడ పోటీ బలంగానే ఉంది, నేతల సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నారు. ఇటు టీడీపీ అటు జనసేన నేతలు ఎక్కువ మంది బరిలో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తారు. అందులో ఎలాంటి సందేహమూ లేదు. పార్టీ అధినాయకత్వం కూడా తొలి నుంచి పార్టీని నమ్ముకున్న నేతలకే ప్రియారిటీ ఇస్తుందన్న కామెంట్స్ కూడా ఇప్పుడు వారి కలవరానికి గురి చేస్తున్నాయి. కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం ఒకసారి లైన్ దాటిన నేతలు తిరిగి పార్టీలోకి చేర్చుకోకూడదని నిర్ణయించుకున్నట్లు తనను కలిసిన నేతలతో చెప్పారట. ఒకసారి పార్టీ జెండాను కాదని వెళ్ళిపోయిన వారికి ఇక ఎంట్రీ అనేది ఉండదని జగన్ ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నారు. అందుకే వెళ్లేవారిని ఎవరిని బ్రతిమలాడలేదు, కనీసం బుజ్జగింపులు కూడా చేయలేదు. వెళ్లేవారు వెళ్ళవచ్చన్న బలమైన సంకేతాలు పంపారు జగన్. కాలు కదిపితే ఇక అంతేనని అన్నట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. వైఎస్ జగన్ నిర్ణయంతో వైసీపీ తాడేపల్లి కార్యాలయం గేట్లు ఒకసారి పార్టీని వీడిన వారికి మూసుకుపోయినట్లే. మరి నేతలు గీత దాటి వెళ్లారనే జగన్ ఇలా అన్నారా అన్నది కూడా అనుమానంగానే ఉంది. చూడాలి మరి భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో.